పేదవాడి సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు లేని కాలనీలు చూపెడితే తాను రాజకీయాలని తప్పుకుంటానని పేర్కొన్నారు. హన్మకొండ జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గంలో రాజేందర్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర నగరంలోని 11వ డివిజన్లో కొనసాగింది. పోతన నగర్, రంగంపేటలో ఇంటికి తిరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేవన్న ఆయన బీజేపీ పాలనలో నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్ ధరలు కొండెక్కి కూర్చున్నాయని మండిపడ్డారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు అవుతున్నా సొంతింటి కల నెరవేరలేదని విమర్శించారు నాయని రాజేందర్ రెడ్డి. విధానాలు, వారు అవలంబిస్తున్నటువంటి మతతత్వాలు, కుల రాజకీయాలు, ప్రజలపై చేసి దోపిడీ, ఎలక్షన్లు రాగానే 50 పెట్టాలి, 100 సంపాదించాలి అని ఒక దురుద్దేశాలతో పోయినటువంటి నేటి రాజకీయాలలో ఈ బీజేపీ, టీఆర్ఎస్ నిజంగా కూడా అగ్రస్థానం కోసం కొట్లాడుతున్నారు. ఇవాళ మేము గత ప్రభుత్వంలో ఏమి చేసినా వ్యత్యాసం చూడమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే మరి రాహుల్ గాంధీ గారు హాత్ సే హాత్ జోడో యాత్రని ప్రారంభించడం జరిగింది. మరి నిన్న 29వ డివిజన్, నేడు 11వ డివిజన్లో ప్రారంభించడం జరిగింది. మరి ప్రజలారా, మీ మేధావులారా గమనించండి. మీరు కూడా గతంలో రేషన్ షాపులలో 11 సరుకులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఘనత. ఇవాళ ఒక సరుకు, అది బియ్యం ఇస్తున్నారు. మరి ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఏదైనా ఉన్నదా ఒకటి చూసి మాకు గుర్తు చేస్తే మేము సంతోషిస్తాం, దాన్ని ఇమీడియట్ సరిదిద్దుకుంటాం. కానీ ఎక్కడ అవపడదు. మరి సిలిండర్ ధర కేంద్ర ప్రభుత్వం గతంలో 400 ఉంటే ఇవాళ 1200 రూపాయలు చేసి ప్రజల మీద దోచుకోవటం, అడ్డంగా ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకు దోచిపెట్టడం. మీరు చూడండి, ఇక్కడ ఎదురుగా ఉన్న బిఎస్ఎన్ఎల్, దానికి ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే, ఎంత ఎంప్లాయ్మెంట్ ఉండే. ఆఖరికి సమ్మక్క సారక్క జాతర దగ్గరికి పోయినా ఒక పని చేస్తుంది, ఏదైనా ఫోన్ ఉన్నది, ఒక బిఎస్ఎన్ఎల్.